బట్ మీరు చూస్ కరెక్ట్, మీరు చూసింగ్ కరెక్ట్ కాబట్టి నమ్మకం. ఈ 2 years లో ఎప్పుడు రిగ్రెట్ అయ్యింది లేదు, నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. హ్యాపీ సోల్, హ్యాపీ. తను కూడా కలిసింది. సినిమా చేస్తున్నప్పుడు కూడా అలాంటి సీన్లు ఉండేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా, ఏ నమ్మకం. ఆ నమ్మకం అనే దగ్గర నాకు గుర్తొచ్చింది. నేను వెళ్ళిపోయినా అప్పుడే నెక్స్ట్ సెకండ్ ఫోన్ చేసి తెలుసా అండి ఇక్కడ కూడా నమ్మకం ఈ ఎలోప్ ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శేఖర్ సార్ అన్నారు, అంటే ఇదంతా ఒక పద్ధతిగా జరుగుతున్న పెళ్లి కదా మూవీలో, అండ్ రాజా హిడెన్ మ్యారీడ్ యట్. అయితే శేఖర్ సార్ అంటున్నారు అనమాట, ఈ అమ్మాయికి పెళ్లి చూపులు ఎక్స్పీరియన్స్ లేదు, నా పెళ్లి ఎక్స్పీరియన్స్ లేదు, రాజాకి అసలు పెళ్ళే ఎక్స్పీరియన్స్ లేదు, ఎట్లా చేస్తారో అని అన్నారు. పెళ్లి చూపులు నాకు ఫస్ట్. ఈవెన్ రాజా క్యారెక్టర్ కూడా చాలా సాఫ్ట్గా కళ్ళజోడు పెట్టుకుని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రాడు, అది బుద్ధిగా ఉండే కుర్రాడు, కానీ అస్సలు అలా కనిపించరండి. నిజంగా అలా కానే కాదు, అంత సాఫ్ట్ కాదు. నన్ను చాలా నవ్వుపించేవాడు. ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాం లొకేషన్లో, తిట్టుకోవడము, నాకు కౌంటర్లు పడుతుంటాయి, తిట్టుకోవడం కొట్టుకోవడం అన్ని జరుగుతుంటాయి. వచ్చాడు లొకేషన్ కంటే శరణ్యన్ పని పెట్టుకొని నన్ను కొడతాడు, సతాయిస్తాడు బాగా. అండ్ ఈ అప్పగింతలు సీన్ వచ్చినప్పుడు రాజా రూమ్లో ఉన్నాడు, పైన బాన్స్వాడ రూమ్లో, నేను కింద ఆ గెస్ట్ హౌస్ ఉంది కదా అక్కడ కూర్చొని ఉన్నాను. మా ఇద్దరికి డిస్టెన్స్. రాజా వచ్చాడు అంటే నేను నవ్వేస్తా, ఆటోమేటిక్గా నవ్వుతాను. నవ్వొద్దు. ఇంకా నా దగ్గరికి ఎవ్వరిని రానివ్వలేదు, నాతో ఎవ్వరిని మాట్లాడనివ్వలేదు. అలా కూర్చొని నా లైఫ్లో బ్యాడ్ మూమెంట్స్ అన్నీ రివైండ్ చేసుకుంటున్నాను నేను, సీన్లో కొంచెం డల్నెస్ రావాలని. సో ఆ మూమెంట్లో నాకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు రాజా. ఏంటంటే నా దగ్గరికి రాలేదు, అండ్ ఆ సీన్ అయిపోయాక కూడా నేను కావాలనే రాలేదు నీ దగ్గరికి అని అన్నారు. హీఈస్ ఆల్సో వెరీ కోఆపరేటివ్ కో యాక్టర్. అసలు యాక్టింగ్ కొంచెం కూడా అలవాట్లేదు కదా. యాక్చువల్లీ నేను టీన్యూస్లో చేస్తున్నాను కదా ధూమ్ధామ్, కొంచెం ఆ న్యూస్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెషన్స్తో బేస్ అయి ఉంటుంది. ఆ న్యూస్కి ఎక్స్ప్రెషన్స్ చాలా అవసరం, అది కొంచెం ఉపయోగపడింది. అండ్ ఈ యాక్టింగ్, మూవీస్లో యాక్టింగ్ అనేది నా చైల్డ్హుడ్ డ్రీమ్. అది జరగదులే అని టీన్యూస్లో కంటిన్యూ అవుతున్నప్పుడు నా డ్రీమ్ సక్సెస్. శేఖర్ గారు ఎక్కడ చూసారంటే మిమ్మల్ని, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీకు చూస్ చేసుకున్నారు చెప్పారా తర్వాత ఏమైనా మీరు పలానా? యాక్చువల్లీ మణిగోపాల్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా ఎవరి నుంచి వర్డ్ వచ్చిందో నాకు తెలియదు. మణిగోపాల్ మరేమో మా హస్బెండ్కి ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ త్రూ మా హస్బెండ్కి తెలిసింది. ఆయనకి మణిగోపాల్ అనే అతను నంబర్ ఇచ్చారు. అయితే నేను ఫస్ట్ మాట్లాడాను, తర్వాత తెలిసింది ఈజ్ వన్ ఆఫ్ ద ఏడీస్ అని. మణిగోపాల్ గారు చూసి తెలంగాణ యాక్సెంట్ ఉన్న అమ్మాయే కావాలి అని శేఖర్ గారు వెతుకుతున్నారు. దెన్ నేను వెళ్ళాక నా ప్రోగ్రామ్ ఏంటి అని అప్పుడు నా ప్రోగ్రామ్ చూసారనమాట. అలా అక్కడ ఏడ్చాను. ఎలా ఏడ్చినావు నువ్వు అని అడిగారు నన్ను కూడా. అక్కడ వచ్చింది నాకు షార్ట్లో రాలేదు తెలుసు. తెలిసిందే ఆ గ్లిజరిన్ పెట్టుకొని అట్లా కంటిన్యూ అయిపోయింది. అక్కడ చూశారు. సో అప్పుడు శేఖర్ సార్కి తెలిసిందనమాట నేను పలానా ప్రోగ్రాంలో చేస్తా అని. అప్పటి వరకు ఏడీస్ త్రూ వచ్చిన నేను అంతే, వచ్చాక చూశారు. సూపర్. సాంగ్స్లో మీ డాన్స్ ఉన్నాయా? ఒక్క స్టెప్ ఉంటుంది, ఒక్క స్టెప్ ఉంటుంది. సో సాయి పల్లవి యాక్చువల్లీ అమ్మాయి ఇంతకుముందు ఏదో ఒకసారి చెప్పింది, అమ్మాయి ఎప్పుడు డాన్స్ నేర్చుకోలేదు, నేను జస్ట్ డాన్స్ చూసి ఆ మూమెంట్స్ చూసే వేస్తాను అని. సెట్స్లో ఎలా తను అంత బాగా అంత గ్రేస్గా డాన్స్ ఎలా చేయగలుగుతుంది? సూపర్బ్ కదా. సాయి పల్లవి లైక్ అమ్మాయికి బేసికల్గా అమ్మ బాడీ లాంగ్వేజ్లోనే డాన్స్ ఉంటుంది. డాన్స్ ఇలా టకటక అలా షాక్ అయ్యి చూస్తే కూర్చుంటాం. వెరీ బ్యూటిఫుల్. ఇప్పటికీ ఆ వచ్చిండే సాంగ్ చూస్తుంటే ఒక స్టెప్ ఉంది కదా, నాకు ఆ ఒక్క స్టెప్ ఎట్లేసిందో అర్థం కాదు. ఇలా పెట్టుకొని బేసిక్గా లాంగ్ హాఫ్ ఇది ఉంది కదా, లంగా ఉంది కదా, ఆ కాల్ మూమెంట్ నాకు కనిపించదు. అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా జరిగిందో నాకు అర్థం కాదు ఇప్పటికీ. అంత స్పీడ్గా అసలు ఆమె డ్యాన్స్కి ప్రాణం వస్తుంది చెప్పాలంటే.
ఆ పాట అయితే హైలైట్ 3 days నైట్ మొత్తం కంప్లీట్ నైట్ షూట్ చేసాము. అవును. అలా ఒక దిక్కు మాకు నిద్ర వస్తుంది, తన ఫేస్ మాత్రం అమ్మో అలా bright గా చాలా ఉండేది. ఇట్లా ఇప్పుడు షూట్ ఉంది అంటే తనకి ఎంత నిద్ర వచ్చినా కూర్చుంటది. చాలా అలా హార్డ్ వర్క్. సెట్ లో కూడా అందరినీ చీరప్ చేస్తుంది. లైక్ ఎస్ ఆ ఎనర్జీ లెవెల్స్ అందరూ బాన్స్వాడ షూటింగ్ జరిగిన అన్ని రోజులు అక్కడే ఉన్నారు అందరూ. సో ఎవరి క్యారెక్టర్ సీన్ ఉన్నా లేకపోయినా అలా ఏం లేదు 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 లేదు, నేను మధ్యలో రావడం వెళ్ళడం చేశాను. నేను అక్కడే ఉన్నాను 32 days బట్ ఆ అన్ని సీన్ లో ఆల్మోస్ట్ మీ ఇన్వాల్వ్ ఉన్నాను కాబట్టి అక్కడే. I want to congratulate iDream for reaching 1 million subscribers. Thank you.